భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు ఈస్ట్ యూరోపియన్ యూనియన్లో లేని యూరోపియన్ కంట్రీస్ 4 ఏళ్లకి స్విట్జర్లాండ్, అది కాకుండా ఇంకా మూడు కంట్రీస్, వాటన్నిటికీ కూడా వాటితో ఒక ఒప్పందం గురించారండి. కామర్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫర్ ద నెక్స్ట్ 15 years అండి. 15 ఏళ్లలో వాళ్ళు మన దేశంలో $100 billion ఇన్వెస్ట్ చేస్తారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్స్ని మన ఇండియాలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి, అంటే తక్కువ ట్యాక్స్ లేదా ఫుల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి అమ్మడానికి అనుమతిస్తారు మనం. అంటే ఎక్స్క్లూడింగ్ గోల్డ్ అండి. మీకు అది చదివి వినిపిస్తాను వినండి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ comprised of Switzerland, Norway, Iceland and Liechtenstein will invest 100 billion over 15 years in India, India's fast-growing market of 1.4 billion people. Trade Minister Piyush Goyal said that in turn, India will lift or partially remove very high custom duties on 95.3% of the industrial imports from Switzerland, excluding gold, either immediately or over time. అని మన గవర్నమెంట్కి వాళ్ళకి ఉన్న అగ్రిమెంట్ అండి. అంటే బేసిక్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఈ కస్టమ్ డ్యూటీ లేకుండా ఇక్కడ అలౌ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ప్రోడక్ట్స్ బాగా అమ్ముడుతాయి. ఇప్పుడు ఒక స్విస్ వాచ్ ఉందనుకోండి, దాని కాస్ట్ ఎగ్జార్బిటెంట్గా ఉంటుంది మనకి. ఎందుకు? దాంట్లో 200 డబుల్ ఆర్ త్రిబుల్లో మీకు కస్టమ్ డ్యూటీ వేస్తారు. అది తీసేస్తే అదే దానికి వాచ్ చాక్ అయిపోతుంది. మన ఇండియన్ మార్కెట్ పెద్ద మార్కెట్, తక్కువనేస్తారు మనట్టు. దాంతో వాళ్ళకి మన ఇండియన్ మార్కెట్కి ఎక్స్పోజర్ వస్తుంది. వాళ్ళేమో ఇంటర్న్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మన ఇండియాలో $100 billion ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ ద నెక్స్ట్ 15 years. ఇప్పుడు రాబోయే 15 ఏళ్ళ దాకా ఈ అగ్రిమెంట్ నడుస్తుందండి. ఇప్పుడు మీకు ఇది మీరు ఇలాగే అంటారు, మామూలుగా ఏముంటుందని అనుకుంటారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి చైనాకి ఇలాగే అగ్రిమెంట్ జరిగిందండి. సిపెక్ గురించి $6 billion, $6 billion చైనా వాడు ఇన్వెస్ట్ చేయాలి అని దాంట్లో ఉంది. అది కానీ ఏమైంది, ఇప్పుడు చైనా వాడు ఇన్వెస్ట్ చేసాడో లేదు తెలియదు, కానీ వడ్డీ వేస్తాడు. ఇంటికి అప్పు కింద చూపించి దాని అంతా వడ్డీ కింద లాగేస్తాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు పాపం వడ్డీ కట్టలేక బాగుపడిపోతాడు. అలా ఉంటుంది. అది దానికి చాలా తేడా ఉందండి. వీళ్ళు 100% వాళ్ళు ది కమిట్మెంట్ అనమాట. ఈ 15 years వాళ్ళు దే ఆర్ కమిటెడ్ టు ఇన్వెస్ట్ $100 billion. వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి. దానికి ప్రతీకగా మనం వాళ్ళ ప్రోడక్ట్స్ని మన ఇండియాలో విదౌట్ కస్టమ్స్ డ్యూటీ అలౌ చేస్తాం. దానివల్ల వాళ్ళకి పెద్ద మార్కెట్ 1.4 billion పీపుల్ తాలూకు మార్కెట్ దొరికేస్తుంది. మన ఇండియన్ మార్కెట్ అంటే అందరికీ చాలా ఇష్టమే. ఎందుకంటే ఇండియాలో ఒక ప్రోడక్ట్ అమ్ముడు ఏంటంటే మామూలుగా ఉండదండి. ప్రాఫిట్స్ ఫినామినల్ ప్రాఫిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మారుతి కార్ చూడండి, వాడు దేశమే బతికేస్తుంది. జపాన్ చిన్న దేశం కదా, మారుతి గారు మన ఇండియాలో సేల్స్ తోటి వాళ్ళ దేశానికే మంచి లాభం వచ్చాడు జపాన్కి. సో బేసిక్గా మన ఇండియన్ మార్కెట్ ఇస్ సచ్ ఎ బిగ్ మార్కెట్. అక్కడ ఒక ప్రోడక్ట్లో కొంచెం లాభం వచ్చినా కూడా వాళ్ళకి వాల్యూమ్లో వాళ్ళు బతికేస్తారు. వాల్యూమ్ వల్ల దే విల్ గెట్ లాట్స్ ఆఫ్ మనీ. అది పీయూష్ గోయల్ గారు ఆల్రెడీ ఆస్ట్రేలియా తోటి ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. యూకే తోటి ఫ్రీ ట్రేడ్ గురించి చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. దట్ కొలిక్కి రాలేదు. ఈ అగ్రిమెంట్ విత్ 4 నాన్
నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అండి, యూరోపియన్ యూనియన్లో లేని యూరోపియన్ కంట్రీస్. ఈ 4 కూడా యూరోపియన్ యూనియన్లో లేవు. ఈ నాన్ యూరోపియన్ కంట్రీస్కి మనకి ఈ అగ్రిమెంట్ కోసం అప్పుడే 15 ఏళ్ల బట్టి కుస్తీ పడుతున్నారండి. ఈ మధ్యకాలం మోదీ గారు చొరవ తీసుకుని కంక్లూడ్ చేశారు. దీనివల్ల మంచి ఇది గేమ్ చేంజర్ అండి. వాళ్ళకి చాలా బాగుంటుంది, మనకి చాలా బాగుంటుంది. మనకి మంచి 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 హై క్వాలిటీ స్విస్ ప్రోడక్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి చౌకగా. అట్ ది సేమ్ టైం వాళ్ళు బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దానివల్ల మన గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ టర్మ్లో తెలిసిపోతుంది. మోడీ 3.0 will see a great change in India. Jai Shri Ram, Har Har Mahadev.